హలో గైస్, దొరక్క సండే ఆఫ్ దొరికిందనమాట. ఈ సండేని నేను ఎలా స్పెండ్ చేశానో మీ అందరికీ చెప్పబోతున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తుందనగానే మన ఆడవాళ్ళందరూ చేసే పని ఏదైనా ఉందంటే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అనమాట. ఈ హౌస్ క్లీనింగ్ లో నేను మా పిన్నికి హెల్ప్ చేయబోతున్నాను. ఈ ఇద్దరు పెద్ద మనుషులతోటే నేను ఈ సండే క్లీనింగ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ క్లీనింగ్ లో అన్నిటికంటే బిగ్ టాస్క్ ఆ పైన ఉన్న ఆటక క్లీన్ చేయడం అనమాట. ఆటక క్లీన్ చేయడానికి మళ్ళీ టాలెంటర్స్ పనికొస్తారు. మనం పైన ఆటక క్లీన్ చేస్తుంటే కింద నీ పెద్ద మనుషులు ఇద్దరు స్టఫ్ అంతా సర్దుతున్నారు ప్యాక్ చేసి పక్కన పడేయడానికి. మా పిన్ని కష్టపడి సర్దుతుంటే వాడు మాత్రం మధ్యలో అలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇల్లు క్లీన్ చేసి సర్దినప్పుడు మాత్రం అసలు యూజ్ చేయమని స్టఫ్ అంతా పక్కన పెడతారు. కానీ మళ్ళీ క్లీనింగ్ కల్లా అది ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అక్కడ మా పిన్ని ఒక పక్క ప్లాస్టర్లు వేసి కష్టపడి ఒక కాల్ వేసి మరి అంటిస్తుంది. కానీ మా పిన్ని ఒక పక్క వేస్తుంటే ఒక పక్క పీకుతూనే ఉన్నాడు. ఎలాగరా బాబు ఇవన్నీ సర్దాలి అనుకుంటుంటే వీడేమో కనిపించిందల్లా కావాలని ఏడుస్తున్నాడు. వస్తువుల గురించి ఏడవడమే కాదు, నన్ను చూసి పైకి కూర్చుంటానని కూడా ఏడ్చాడు. భయపెడదామని చెప్పి ఒకసారి పైకి కూర్చోబెట్టాం. సర్వీస్ షాప్లో ఉండాల్సిన మొబైల్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. అదే ఊళ్ళో ఉంటుంటే ఈ పాటికి ఒక్కొక్క గాజు గ్లాస్కి ఒక్కొక్క మొబైల్ చొప్పున ఇచ్చేసి ఉండేవారేమో. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత సేవ్ ది టైగర్ సీజన్ 3 చూసి అలా ఫ్రీ అయిపోయాను. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చి వీడియోలో కలుసుకుందాం. నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.